అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మా హిందూ సోదరులు ఉగాది పర్వదినాన్ని నిర్వహించుకుంటున్నారు. వారి యొక్క నూతన సంవత్సరాన్ని వారందరికీ కూడా ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తుంది. అదేవిధంగా మరుసటి రోజు ఈదుల్ ఫితర్ రంజాన్ ఉంది. మా ముస్లిం సోదరులందరికీ కూడా ఈదుల్ ఫితర్ రంజాన్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలోకి రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేదరికంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా ఉంది. భారత జాతీయ నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికంలో దారిద్ర్య రేఖ దిగువన ఇప్పటికీ 6.6% మంది ప్రజలు నివసిస్తున్నారు. వీరి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ప్రభుత్వాలు గతంలో పరిపాలించాయి. వీరందరూ కూడా చాలా మంచి పథకాలు పేద ప్రజల కోసం ప్రవేశపెట్టాయి. అయినప్పటికీ ఇప్పుడున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల కోసం వారు పండగలు కూడా నిర్వహించుకోలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి మైనార్టీల కోసం రంజాన్ తోఫాను, సంక్రాంతి కానుకను బీసీల కోసం, క్రైస్తవ సోదరుల కోసం ఈ యొక్క క్రిస్మస్ కిట్ను గతంలో అందించేవారు. ఈ యొక్క మంచి పథకాలు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇప్పుడు అందించకపోవడం చాలా బాధాకరం. గతంలో చాలా ప్రభుత్వాలు పరిపాలించినప్పటికీ, చాలా మంచి పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ, ఏవైతే ప్రజల ఆదరణలు, ప్రజల మన్ననలు పొందుతాయో ఆ పథకాలు ప్రజలు చాలా మంచి పథకాలుగా దీన్ని వారి యొక్క దృష్టికి వస్తాయి. కాబట్టి ఈ యొక్క మంచి పథకాలను, ప్రజల ఆదరణ పొందిన పథకాలను మళ్ళీ ప్రభుత్వం ప్రారంభించాలి. దీనికోసం ప్రారంభించడం కోసం మళ్ళీ తుది నిర్ణయం తీసుకోవాలి అని ఈ యొక్క వీడియో సందేశం ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇంకో విషయం ఏమిటంటే, ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ కొన్ని పథకాలను మాత్రమే ప్రజలు మెచ్చుకుంటారు. అలాంటి పథకాలలో ఈ రంజాన్ తోఫా, ఈ యొక్క సంక్రాంతి కానుక, ఈ యొక్క క్రిస్మస్ కానుక కూడా ఉంది. ఈ యొక్క పథకాలను అందించడం వల్ల భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికంలో దారిద్ర్య రేఖ దిగువన ఎంతమంది ప్రజలైతే ఉన్నారో వారు కూడా తమ కుటుంబ సభ్యులతో కలిసి వారి యొక్క మతాలకు, సాంప్రదాయాలకు సంబంధించిన పండగలను ఈ యొక్క పథకాలు వారి ఇంటికి అందడం వల్ల వారు కూడా సుఖ సంతోషాలతో ఈ యొక్క పండగలు నిర్వహించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దయచేసి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రభుత్వం ఖచ్చితంగా ఈ మంచి పథకాలను మళ్ళీ ప్రవేశపెట్టాలి. మళ్ళీ ప్రజలకు ఈ యొక్క పథకాలను అందించడానికి పునరాలోచన చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకోవడమైనది. జై హింద్. సెల్యూట్.